ద ఫియర్ ఆఫ్ ద ఎనిమీ, శత్రువు యొక్క భయము. వెయిటమైన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైన వాళ్ళారా, శత్రువు మీరంటే భయపడుతున్నాడు. అంతేకాదు, శత్రువుకి కొన్ని విషయాలు చాలా ఆందోళన కలిగించే విషయాలు. ఈ విషయాల్లో మనము కొంచెం ఏంటి ఆ విషయాలు మనం కానీ ధ్యానం చేయాలనుకుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఏమనంటే, ఇఫ్ వి లెట్ హిమ్ గో ఆన్ లైక్ దిస్, ఈయనను ఇలాగే ప్రకటిస్తూ అనేక మందికి చెప్పుతూ వెళ్ళనిస్తే అప్పుడు ఏమవుతుందంటే, ద రోమన్స్ విల్ టేక్ అవే అవర్ టెంపుల్ అండ్ అవర్ నేషన్. రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు ఏం చేస్తారంటే, మన దేవాలయాన్ని, మన దేశమును తీసుకుపోతారు, లేకపోతే వారు స్వతంత్రించుకుంటారు. వారికి భయం ఏంటి? శత్రువులైనటువంటి వారికి భయం అంటే, యేసుప్రభు వారు బోధ, యేసుప్రభు వారు శుభవార్త, యేసుప్రభు వారు ప్రకటిస్తున్నటువంటి మాటలని అలాగే ఆయన్ని కొనసాగింప చేయనిస్తే రెండు జరుగుతాయి. ఒకటి, మనకు మన దేవాలయం ఉండదు. రెండు, మన దేశాన్ని శత్రువుల చేతుల్లోకి తీసేసుకుంటారు. వారికి భయం ఏంటంటే, వారికి వారి దేశం ఉండదు. రెండవది ఏంటంటే, దేవాలయం ఉండదు. అంటే వీళ్ళు చాలా భక్తి కలిగిన వారా? నిజమే, భక్తి కలిగిన వారే. కానీ ఈ భక్తి నిజమైనటువంటి రక్షకుడు, నిజమైనటువంటి దేవుడి మీద ఆధారపడినటువంటి భక్తి కాదు. రెండవది ఏంటంటే, వారి భయము దేశమంతా వారు స్వతంత్రించుకుంటారు. అంటే వీరికి స్వతంత్రం పోతుంది. రెండవది, దేవాలయంలో వీరికి ఏ వ్యాపారాలు ఉన్నాయో ఈ వ్యాపారాలు ముందుకు గడవు, డబ్బుల సంపాదన దెబ్బతింటుంది. అంతేకాదు, ఆ పదవులు పోతాయి. ఈ దేవాలయంలో పదవి పోవడమే కాదు, దేశంలో వారికి ప్రాముఖ్యత కూడా పోతుంది. ఎందుకంటే శత్రువుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. మీ దేశం సంగతి ఏంటి? మీ దేవాలయం సంగతి ఏంటి? మీకున్న స్థానం పోతుందని మీకు చాలా అభద్రతా భావం ఉందా? ఇన్సెక్యూరిటీ ఉందా? ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే వారు బాగా పాడుతుంటే వీళ్ళు కానీ మనకు కానీ అవకాశం ఇస్తే మన స్థానం పోతుందేమో కాయర్లో. వీళ్ళకి కానీ అవకాశం వస్తే నాకన్నా ఎక్కువ కంప్యూటర్ బాగా ఈయనకు వచ్చు, ఈయన కానీ సీట్లో కూర్చుంటే నాకంతా పోతుందేమో. ఈ కెమెరామ్యాన్ కూడా వస్తే ఈ కెమెరా ఆపరేషన్ అంతా ఆయనకు అప్పచెప్పేస్తే నాకేమీ ఉండదేమో. ఈయన కానీ వస్తే ఈయన సాక్ష్యం వింటే అందరూ, సంఘం అందరూ చప్పట్లు కానీ కొట్టి గణపరిస్తే సంఘం అంతా వారు వెనకతలు ఉంటారేమో. ఈయన కానీ ప్రసంగం ఇస్తే చర్చ్ అంతా ఈయన వెనకతలు ఉంటుందేమో. ఉంటారండి అలాంటి వారు, నేను కాదంటం లేదు. ఎందుకంటే ఓ మారు చాలా అద్భుతంగా బోధించే ఒక వ్యక్తి నేను అడగకుండా చర్చ్కి వచ్చాడండి. చర్చ్కి వస్తే గౌరవపదంగా పెద్ద సేవకుడు, నాకన్నా గొప్ప సేవకుడు ఆయన. అందుకని ఆయన్ని ఈరోజు చాలా ఆశ్చర్యం, మనల్ని అడగకుండా ఒక సేవకులు పెద్ద ఆయన వచ్చారు, వారికి ఇద్దాం, టైం ఇద్దాం అని చెప్పి, నాకు కూడా ఆయన బోధ అంటే చాలా ఇష్టం అని చెప్పి పిలిచాను. పిలిస్తే వచ్చి చాలా ఆసక్తిగా బోధించాడు. ముగించక ముందు నేను మళ్ళా రానా అని అందరిని అడిగాడు. అప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు ఈయన పళ్ళికి లేచి రండి రండి అన్నారు. ఎందుకంటే అలాగ జవాబు వస్తుందని కూడా ప్రశ్నించాడు. అయితే కొన్ని వారాల తర్వాత నా బోధ మీకు నచ్చితే నేను వస్తానన్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టిస్తారంటే నచ్చింది. సరే, కొన్ని వారాల తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు మళ్ళా చెప్పలే. ఇప్పుడు ఈ సంఘానికి కాపరి ఎవరు? నేను. కాబట్టి నా పర్మిషన్ ఉంటేనే బోధించాలి, లేకపోతే లేదు. అందుకని గౌరవిస్తున్నాను నేను కూడా అని ఆ భావం ఆయనకు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ సంఘానికి కాపరి నేను, నా పర్మిషన్ లేకుండా నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బోధించడానికి లేదని చెప్పి మెసేజ్ కూడా ఇవ్వాలి. డైరెక్ట్గా మాట్లాడితే ఫీల్ అవుతాడు. అందుకని చూడలేనట్లు ఊరుకున్నాను.
నేను వాక్యం చెప్పేస్తున్నాను. ఇలాగ అంటున్నాడు, నేను ఉన్నాను సుమా అని కదులుతున్నాడు. నేనేం మాట్లాడలే. అంతా అయిపోయిన తర్వాత, ఓ ఈరోజు పలానా సేవకులు వచ్చారు, చాలా సంతోషం, మన చిన్న పరిచర్ని ప్రేమించి వస్తున్నారు కనుక ఆయనకి కొంత అవకాశం ఇద్దాం. అవకాశం కూడా ఇప్పుడు ప్రసంగించడానికి టైం లేదు కనుక వచ్చి 2 మాటలు గ్రీట్ చేస్తారు అని చెప్పాను. మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి 2 మాటలు చెప్తానని పిలిచాను. వచ్చాడు. మీ పాస్టర్ గారు నన్ను చూడలేదు అనుకుంటాను, నేను అసలు మీ దగ్గర బోధిద్దామని వచ్చాను. సరే అండి, ఇప్పుడు మన టైం లేదు కనుక ఇంకో టైం వస్తాను, నేను రానా అన్నాడు. అందరూ కూడా పళ్ళికిలించి ఈ ఓహోహో ఆహా అన్నారు. నేను ఎవరితో ఏం చెప్పలేదు, ఎవరితో మాట్లాడినక్కర్లేదు నేను. అయితే అయిపోయింది. ఆ తర్వాత అన్నగారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, పంపించాను, అయిపోయింది. నేను మళ్ళీ పిలవలేదు, ఆయన మళ్ళీ రాలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను గౌరవించలేదు, సన్మానించలేదు, టైం ఇవ్వలేదని అగౌరవంగా ఫీల్ అయ్యి రావలేదు. రాకపోతే ఎవడకండి, నాకెందుకు. అందుకే మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ధైర్యంగా మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మనం నిర్వహించాలి. యేసు ప్రభు వారు బోధిస్తుంటే వాళ్ళు భయపడ్డారు. లోకమంతా ఈయన వెనక్కి వెళ్ళిపోద్ది, ఈయన వెనకదలో వెళ్ళిపోద్ది. ఈయన వెనకదలో లోకమంతా వెళ్ళిపోతే మన మందిరము ఉండదు, మన దేశము ఉండదు. వారి భయం. అందుకే మత గురువులు ఆయనకి గండేసి ఆయన్ని అభివృద్ధి చెందనివ్వలేదు, ముందుకు వెళ్ళనివ్వలేదు, చంపేశారు కూడా. దేవుని బిడ్డలారా, ఇటువంటి మత గురువులు దేవుని సేవకి ఆటంకాలు. అందుకే ఎవరికి ఏ బాధ్యతను అప్పచెప్పారో, ఎవరు గొర్రెలు ఎవరు కాపర్లు మీరు గుర్తించాలి. సేవకులు ప్రత్యేకంగా గుర్తించాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీవు నాయన బోధిస్తున్నటువంటి దినాల్లో నాయన నీవు నీ బోధన విని దేవాలయంలో ఉన్నవారందరూ కూడా నీ వెనకదలు వచ్చేస్తున్నారని, దేవాలయం పోతుందని, దేవాలయం ఆగిపోతుందని, దేవాలయానికి ఎవరో రారని, వారి కానుకలు ఆగిపోతాయని, వారు బ్రతుకు తెరువు పోతుందని, ఆ దేశం అంతా శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతే ఇంకేముంది అని ప్రభా అభద్రతా భావంలో ఉన్నటువంటి ఆ మత గురువుల్లాగా మేము కూడా అభద్రతా భావంలో సంఘాల్లో ఉన్నా, ఆరాధనలో ఉన్నా, పాల్గొన్నా మేము అలాగే ఉంటాం. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటాం. నీ నామాన్ని కనపరిచేవారు, నీ నామాన్ని హెచ్చించేవారు ఎవరు వచ్చినా ప్రభా వారికి అయితే మేము అవకాశం ఇచ్చినా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే కాపరు లక్షణం ఏంటంటే నాయన సంఘాన్ని కాయటం. దురాత్మలు, దెయ్యపు మనుషులు, అక్రమదారులు ఎవరు వచ్చినా వారిని రానివ్వకుండా కాపాడటం కాపరి బాధ్యత. అటువంటి బాధ్యతలో కుటుంబాలు కూడా చాలా మార్లు ఫెయిల్ అవుతుంటాం. ఎవరైనా వస్తే ముక్కు ముఖం తెలియకపోయినా లేదా బంధువులని చెప్పి ఇంటికి చేర్చుకుంటాం. ప్రభా వారు సభ్య సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్తులైన కుటుంబంలోకి చేర్చుకున్నాం కనుక చాలాసార్లు వారు చేరటం బట్టి భార్యాభర్తల మధ్యలో విభేదాలు, ఒక్కొక్కసారి భార్యలు భర్తలు విడిచిపెట్టి ఆ వచ్చినటువంటి వ్యక్తులతో కూడా వెళ్ళిపోవటం అనేవి మేము ఎన్నో విషయాలు ఆలకిస్తున్నాం. అందుకే ప్రభా ఈ లక్షణాలు కలిగినటువంటి వారిని ఎవరిని కూడా సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మేము చేర్చుకోకుండా జాగ్రత్త పడటానికి మాకు సహాయం చేయండి. మీ దేవదూతలను కావలుగా ఉంచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మీ అగ్ని కంచి వేసి కాపాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.